మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పండుగ సాయన్న 134వ జయంతిని పండుగ సాయన్న సంఘాలు, బీసీ సంఘాలు అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పండుగ సాయన్న సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణముదిరాజ్ మాట్లాడుతూ, పెత్తందారీ వ్యవస్థపై యుద్దం చేస్తూ ఆనాటి కాలంలో నిరుపేదల పక్షాన నిలబడిన వీరుడని, అదేవిధంగా రాష్ట్రంలో పండుగ సాయన్న చరిత్ర పేరిట నిర్వహించిన హరిహర వీరమల్లు సినిమాపై సెన్సార్ బోర్డు మరియు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని మూవీని విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ చిత్రంలోని సన్నివేశాలు వక్రించే విధంగా ఉన్నాయని పండుగ సాయన్న సామాజిక వర్గం అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. వెంటనే ఈ సినిమాలోని సన్నివేశాలను తీసివేసే విధంగా చర్యలు చేపట్టాలని పండుగ సాయన్న సామాజిక వర్గం కోరారు. గతంలో పెత్తందారీ వ్యవస్థకు ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలను, అరాచకాలను ఎదుర్కొని నిలబడేటువంటి పండుగ సాయన్నను ఆదర్శంగా తీసుకోవడం ఈరోజు ఒక గొప్ప విషయం. ఆయన జయంతి కార్యక్రమాలు ఆయనను స్మరించుకోవడం అంటే నిజంగా మనం చేసుకున్నటువంటి అదృష్టం. ఎందుకంటే ఆ రోజుల్లోనే అణచబడ్డ వర్గాల కొరకు, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక గొప్ప వీరుడు పండుగ సాయన్న. అనగబడ్డ వర్గాల కొరకు పనిచేసినటువంటి వాడు కనుక మేము గతంలో చాలా సంవత్సరాల నుండి కూడా ఈ ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాము. పాలమూరు జిల్లాకు చెందినటువంటి పండుగ సాయన్నను ఆయన పేరు పైన పండుగ సాయన్న పాలమూరు జిల్లాగా నామకరణం చేయాలని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. అట్లాగే ఈ మధ్యలోనే మాకు పాలమూరు యూనివర్సిటీ కూడా ఆయన పేరు పెడతామని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక అంగీకారంగా తెలియజేసినట్టు మాకు సమాచారం ఉన్నది. దానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఆయన జీవిత చరిత్రను వచ్చే భవిష్యత్ తరాలకు అందించాలని చెప్పేసి, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో పెట్టాలని చెప్పేసి కూడా మేము సామాజిక సేవా సంస్థ తరపున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఆయన జీవిత చరిత్రను ఈరోజు ఎవరైతే పెట్టుబడిదారులు, పెట్టుబడి వ్యవస్థ, సినిమా నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు, ఆయన జీవిత చరిత్రను వక్రీకరించి ఈరోజు హరిహర వీరమల్లు అనే ఒక సినిమా తీసి ఆయనను ఒక బందిపోటుగా చిత్రీకరించడం ఏదైతే చూపెడతా ఉన్నారో అది ఏమాత్రం సమంజసం కాదని చెప్పేసి మేము ఆ విషయాన్ని ఖండిస్తూ ఉన్నాం. మహబూబ్నగర్ జిల్లా నుండి ఇక ముద్దైన ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ బోర్డు వారు ఎవరైతే ఉన్నారో దానిపైన పూర్తిగా పర్యవేక్షణ చేసి ఆ సినిమాను మళ్ళొకసారి వాళ్ళు ట్రయల్ చూసి ఆ కార్యక్రమాలు ఏదైతే ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వాడు పండుగ సాయన్న, తెలంగాణ వ్యాప్తంగా పనిచేసినటువంటి వాడు పండుగ సాయన్న, హైదరాబాద్ ఆ రోజుల్లో హైదరాబాదు మూసీ నదిలో అభివృద్ధిలో కూడా ఆయన భాగస్వామ్యం ఉందని చెప్పేసి చరిత్ర చెప్తా ఉంది. అటువంటిది ఏమి సంబంధం లేని మొఘల్ చక్రవర్తులకు, అంటే ఢిల్లీ వరకు తీసుకొని పోయి మొఘల్ చక్రవర్తికి ఈయనకు ఏదో లింక్ ఉంది అని చెప్పేసి ఆ రోజుల్లో సంబంధం లేని ఒక చార్మినారు చూపించి ఇటువంటివన్నీ కూడా వక్రీకరించి ఆయన చరిత్రని ఏదైతే తప్పుదోవ పట్టిస్తే ప్రజలకు తప్పుదారి మార్గాలు చూపిస్తూ ఉన్నారో వాటిని అన్నిటిని కూడా బంద్ చేసుకోవాలని చెప్పేసి మేము కూడా సినిమా యాజమాన్యానికి, ఆ సినిమా ఎవరైతే తీసినారో వారి యాజమాన్యానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.